అలాగే ప్రతి మనిషికి కూడా ఇతరులతో పోల్చుకోలేని ప్రత్యేక గుణాలుంటాయి. నీకొచ్చిన పని మరొకరికి రాకపోవచ్చు. నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు కదులు. అంతేగాని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ నువ్వు కానిది నువ్వు చేయలేని అలవాటు తెచ్చుకోకు. కొందరు బొమ్మలు బాగా వేయగలిగితే కొందరు లెక్కలు బాగా చేయగలుగుతారు. కొందరు బాగా వినగలిగితే కొందరు బాగా మాట్లాడగలుగుతారు. నీకున్న ప్రత్యేకతను, సృజనాత్మకతను మరింత పదునుగా మార్చుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళకున్న ప్రత్యేకతలను చూసి బాధపడటము, మనకంత టాలెంట్ లేదే అని కుళ్ళుకోవడం మంచి పని కాదు. మీ మనసే పాడవుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. ఏమీ సాధించలేరు. ఒక కాకి ఎప్పుడూ హంసలను చూసి కుళ్ళుకునేది. వాటికున్న తెల్లటి రూపాన్ని, అందాన్ని చూసి బాధపడేది. నేనేమో నల్లగా హీనంగా ఉన్నానని బాధపడేది. ఒకరోజు కాకి తను కూడా నీళ్ళలో ఉంటూ హంసలు తినేదే తింటే తెల్లగా మారిపోతాననుకుంది. ఏవేవో ప్రయత్నాలు చేసి గాల్లోకి ఎగరడం మానేసింది.